ఏపీ ప్రభుత్వం మంగళవారం ఒక్క రోజే 5,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంతేకాదు ఈ నెలలోనే మరో 4,000 కోట్లు అప్పులు చేయడం ద్వారా ఒక్క జూలైలోనే మొత్తం 9,000 కోట్ల రుణభారం మోపనుంది. 9 ఏళ్ల కాల వ్యవధిలో 1,000 కోట్లు 12 ఏళ్ల కాల వ్యవధితో మరో 1,000 కోట్లు 17 ఏళ్ల కాల వ్యవధితో 1,000 కోట్లు 21 ఏళ్ల కాల వ్యవధితో 1,000 కోట్లు 24 సంవత్సరాల కాల వ్యవధితో 1,000 కోట్ల మేర తాజాగా కూటమి సర్కార్ అప్పులు చేసింది. %7.36 నుంచి 7.37% వరకు వడ్డీతో ఈ అప్పులు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ అప్పులను సమకరించింది. ఈ ఆర్థిక ఏడాదిలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు 3 నెలల్లో మొత్తం 17,000 కోట్లు అప్పులు చేయనున్నట్టు చంద్రబాబు సర్కార్ ఆర్బీఐకి తెలిపింది. ఇందులో జూలైలో 9,000 కోట్లు అప్పు చేయనుండగా ఆగస్టు సెప్టెంబర్లో 8,000 కోట్లు అప్పు చేయనున్నట్టు సమాచారం అందజేసింది. ఈ మేరకు ఈ మంగళవారం ఎంత అప్పులు తీసుకుంటారో వెల్లడించింది. కాగా ఇప్పటికే గత నెలలో కూటమి సర్కార్ 2,000 కోట్లు అప్పు చేసింది. అలాగే ప్రతి మంగళవారం అప్పు చేయనిదే పూట గడవదంటూ వైఎస్ జగన్ సర్కార్పై పదే పదే విషయం కక్కిన ఎల్లో మీడియా ఇప్పుడు 1,000 కోట్ల అప్పులు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న కిక్కురు మనకపోవటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. గత సర్కార్ ఆచితూచి అప్పులు చేస్తే అదేదో మహాపరాధం అన్నట్టుగా నిత్యం గగ్గోలు పెట్టిన ఓ వర్గం మీడియాకు తాజా పరిణామాలు కంటికి కనిపించవా అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మరి ఏ అప్పులు చేసి సంపద సృష్టిస్తున్నాయో తెలియదు. చంద్రబాబు చేస్తున్న అప్పులు సంపద సృష్టిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయా అని ఎద్దేవా చేస్తున్నారు. గత సర్కార్ పరిమితికి లోబడి అప్పులు చేసిన రాష్ట్రం శ్రీలంక మాదిరి అయిపోయిందంటూ ఎల్లో మీడియా పదే పదే విషం చిమ్మిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు.